వర్ధంతి సందర్భంగా 82వ వర్ధంతి ఆమెకి ఈ యొక్క ట్రస్ట్ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు తిరుపతిలో చేస్తుంది. ఆమె పేరుతో గాంధీ గారి ధర్మపత్ని అయిన కస్తూర్బా గాంధీ గారు ఎన్నో ఆయన గాంధీ గారు జైల్లో ఉంటే ఆ ఉద్యమాన్ని నడిపించారు. మనం ఈవేళ ఆమె హిస్టరీ చూస్తూ ఉంటే మనకు తెలిసిందే. హిస్టరీ చూస్తూ ఉంటే ఒకసారి చూద్దాం అని చెప్తే ఎన్నోసార్లు ఆయన జైలుకి వెళ్ళినప్పుడంతా ఆ యొక్క ఉద్యమాన్ని ఈమె ముందుకు తీసుకెళ్తూ ఈమె కూడా జైల్లో ఉన్నది. కానీ ఒక 18 లాస్ట్లో అయితే ఆమె 18 నెలలు జైల్లో ఉన్నది. అటువంటి మహాతల్లి కస్తూర్బా గాంధీ కేంద్ర పిల్లలను చూసుకుంటూ పిల్లలతో పాటు ఉద్యమాల్లో కూడా పాల్గొంది. క్విట్ ఇండియా అయితేమి, అలాగే సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం అయితేనే. ఇంకొకటి ఏంటంటే ఈవేళ కొత్తగా కొత్తగా అది జరిగింది. క్రిస్టియన్ మ్యారేజ్ అనేసి అప్పుడు ఒక మ్యారేజ్ సిస్టమ్ తీసుకొచ్చారంట బ్రిటిషర్స్. ఆ క్రిస్టియన్ మ్యారేజ్లో మన హిందువులు మ్యారేజ్ దానిలో రిజిస్టర్ చేసుకోకపోతే మనకు రికగ్నేషన్ ఉండేది కాదు. అప్పుడు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయేవాళ్ళు వాళ్ళని. అటువంటి దాన్ని ఆ ఉద్యమాన్ని దాన్ని ఎదిరించి ఉద్యమాన్ని అంతా ఒక 50 మంది మహిళలతో కూడా కలిపి ఆ ఉద్యమం స్టార్ట్ చేసి ప్రజలు లేడీస్ కూడా, ఆడవాళ్ళు కూడా, మహిళలు కూడా ఈ ఉద్యమాల్లో రావాలి అని చెప్పి ఉద్దేశంతో ఎంతో ప్రజలకి ఆమె ఎడ్యుకేట్ చేసి, లేడీస్ని ఎడ్యుకేట్ చేసి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి మన ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన మహనీయుల్లో ఆమె ఒక్కరుగా చెప్పవచ్చు. ఆమె మెయిన్ అని చెప్పవచ్చు. అటువంటి గాంధీ గారికి సహాయ సహకారాలు అందిస్తూ తన పిల్లలను చూసుకుంటూ ఆడవాళ్ళకి యొక్క మంచి తనాన్ని, తన యొక్క తల్లి హృదయాన్ని, అలాగే ఇప్పుడు అనుసరించవలసిన మహిళల యొక్క ఆమెను చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఆమె 62 సంవత్సరాలు సతీగా, ఆమె భార్యగా, పిల్లలతోటి ఆయన జైల్లో ఉన్నా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలను ఉత్తేజపరచడంలో ఎంతో కష్టపడి ఆమె ప్రజలను ముందుకు తీసుకెళ్తుంది. అటువంటి వాళ్ళని మనం కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్తో, మా యొక్క ట్రస్ట్ ఈవేళ 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. తిరుపతిలో ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సహాయపడుతున్నాం. మీకు అందరికీ తెలుసు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా రికార్డ్ అయింది కస్తూర్బా గాంధీ ట్రస్ట్. గాంధీ గారి చిత్రపటాన్ని తిరుపతిలో. అలాగే ఈ కరోనా పీరియడ్లో మేము ప్రతిసారి అదే చెప్తాం, కరోనా పీరియడ్లో ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాం. వాళ్ళ ఫుడ్ కిట్స్ అయితే ఎన్నో విధాలుగా సహాయంగా, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అని బట్టలు అయితే ఇదని ఇంకా కూడా చేస్తూనే ఉంటాం, ఇంకా కూడా జరిపిస్తాం. చక్కగా కస్తూర్బా గాంధీ ఆమె పేరుతో ఒక మంచి హాస్పిటల్ పెట్టాలనే ఉద్దేశంతో 24 అవర్స్ సర్వీస్, పేదలకి సహాయం ఫ్రీగా మంచి హాస్పిటల్ పెట్టాలని ఒక తలంతో చేస్తున్నాం. అది ఇంకా సక్సెస్ అయితే తప్పకుండా చేస్తామని. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిన తర్వాత ఒక మంచి సిటిజన్స్ని, లేడీస్ని కొద్దిగా మంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అవార్డులు ఏమి తీసుకోకుండా వాళ్ళ అవార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఢిల్లీ లెవెల్లో ఆలోచిస్తున్నాం. అది తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్క రికగ్నేషన్, ఎవరంటే ఆడవాళ్ళు, మహిళలు వాళ్ళు ఏం దేశానికి ఏం చేశారే కాకుండా సమాజానికి ఏం చేశారనే దాన్ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ఒక మంచి రికగ్నేషన్గా ఒక అవార్డు ఇవ్వాలని చెప్పి, ఫ్రీగా ఇవ్వాలని చెప్పి మేము ఒక సలహా ఉన్నాం. ఇది తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్.